కస్టమర్లు చిరు వ్యాపారులకు మాత్రమే యూపీఐ ఉచితమే, పెద్ద వ్యాపారులకు మాత్రమే ఛార్జీలు, లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సో దీని వెనకాల చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నది, ఒకసారి మనం గమనించాలి. సో చాలా మంది ఏమంటారు ఇక్కడ ఒకసారి ఒక డీటెయిల్ గా మనం ఈ దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంది అనేది ఒకసారి మనం గమనించాలి. సో ఇప్పుడు కస్టమర్ ఇక్కడ షాప్, ఓకే, కస్టమర్ ఏం చేస్తాడు, షాప్ నుంచి ఐటమ్స్ కొంటాడు. ఏమి ఫర్ సపోజ్ 1, 2, 3 వారికి కావాల్సినటువంటి ఫర్ సపోజ్ ఒక షాప్కి వెళ్ళిండు, ఒక మొబైల్ కొన్నాడు అనుకుందాం, ఒక కిరాణా షాప్కి వెళ్ళి రైస్ కొన్నాడు అనుకుందాం, లేకపోతే ఇంకొక టీవీ, ఇట్లా రకరకాల కంప్యూటర్ ఇట్లా కొన్నాడు అనుకుందాం. సో ఇప్పుడు ఒక మొబైల్ సంబంధించినటువంటి కాస్ట్ వచ్చేసి 20,000 రూపాయలు. ఇప్పుడు ఈ కస్టమర్ ఏం చేస్తాడు, 20,000 రూపాయలే కదా, యూపీఐ మనం ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి 20,000 రూపాయలు పెద్ద ప్రాబ్లం కాదు, కొడతాడు. కొడితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ 0.4% ఛార్జ్ వసూలు చేస్తారు. ఎవరు, కేంద్ర ప్రభుత్వం యూపీఐ ఎవరి దగ్గర నుంచి, షాప్ దగ్గర నుంచి 0.4% వసూలు చేస్తుంది. ఈ వసూలు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ 0.4% వీళ్ళు ఏమంటారు, కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, 0.4% మేము షాప్ నుంచి వసూలు చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగే కుట్ర ఏం తెలుసా, ఈ 20,000తో పాటు 0.4% కూడా యాడ్ చేస్తారు. యాడ్ చేసే విషయం మనకు తెలియదు. ఇప్పుడు వీడు 20,000 అన్నాడు కదా, ఇదే ప్రోడక్ట్ను 20,200 రూపాయలు అంటాడు. ఎవరు, షాప్ వాడు ఏం చెప్పాడు, 0.5% యాడ్ చేసి చెప్పాడు, కేవలం 20,200 రూపాయలు సార్ ఇది అని చెప్తాడు. ఎందుకు అంటే తెలియకుండా యాడ్ చేస్తాడు 0.4%ని. ఇది ఎవరు తెలియదు, ప్రోడక్ట్ కాస్ట్ చెప్తాడు, దాని ట్యాక్స్ ఇక్స్ మళ్ళీ సపరేట్ ఉంటుంది. 0.4% లేపాడు, యాడ్ చేసి చెప్తాడు. అంటే కస్టమర్ నుంచే ఈ డబ్బులను షాపు వాడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. ఇది అందరు గమనించే, షాప్ నుంచే, షాపే కడతాను కాదు, షాప్ వాడు తెలివిగలడు, వాడు 0.4% వాడే భారం ఎందుకు వేసుకుంటాడు, అది కస్టమర్ మీద వేస్తాడు. ఈ తెలివి లేనటువంటి వాళ్ళు ఈరోజు ఈ యూపీఐ అనేది సామాన్యులకు ప్రజలకు పెద్ద ఇబ్బంది కాదు, ప్రజల మీద భారం పడదు, ఓన్లీ షాప్ కీపర్ల మీద భారం పడుతుంది అని చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏమంటుందంటే, చిన్న షాపుల మీద చేయం, పెద్ద షాపులు చిన్న షాపుల మీద చేయమనంటే, చిన్న షాపులకు ఇప్పుడు చాయ్ బండ్లు చిన్న కొట్లు ఉండేది, వాళ్ళకు కూడా లాస్ట్ కు వచ్చే ఆదాయం మీద తీసుకోవాల్సినంత ఇన్కమ్ తీసుకుంటున్నారు. కాబట్టి 10 రూపాయలు 20 రూపాయలు కొట్టినప్పుడు కూడా, ఎందుకంటే మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే ఆల్రెడీ 3 రూపాయలు కట్ అవుతుంది అన్న, 400 రీఛార్జ్ చేసుకుంటే అంటే 2 రూపాయలు 3 రూపాయలు యాడ్ అవుతుంది. అన్నిటిలో యాడ్ అయింది ఆల్రెడీ, యాడ్ కాకుండా ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఇందులో ఉంది 20,000 రూపాయలు ఉంది, వాడు 19,000 రూపాయలకు వచ్చే మొబైల్ వాడు 20,000 రూపాయలు ఎందుకు చేస్తాడు సార్, జిఎస్టీ అంటాడు, జిఎస్టీలో స్టేట్ ట్యాక్స్ లేకపోతే సెంట్రల్ ట్యాక్స్ అంటాడు, లేకపోతే ఇంకో సెజ్లు అవి అని చెప్పేసి 20,000 రూపాయలు చేస్తాడు. మరి ఇప్పుడు ఎందుకు ఇవి కూడా కట్టాలి కదా, వీళ్ళే ట్యాక్స్ ఎవరు కట్టాలి, కస్టమర్ మీదే వేస్తారు కదా, ఏసీ కడుతున్నాం కదా. మీరు ఒకసారి గమనించండి, బిల్లు అవసరం లేదంటే నేను ట్యాక్స్ చేయమని చెప్పేసి అంటాం. బేగం బజార్ పోదాం, ఇప్పుడు బేగం బజార్ ఎక్కడ పోయినా ఇదే, బిల్లు అవసరం లేదని నువ్వు చెప్పు, నీకు ఆ ట్యాక్స్ 8% ట్యాక్స్ 10% ట్యాక్స్ నీకు లేకుండా చేసిస్తాడు. బిల్లు కావాలంటే మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సిందే. ఇదే పరిస్థితి. ఇప్పుడు ఈ బిల్లుల ట్యాక్స్, బిల్లులు వీటికి సంబంధించినటువంటి దాన్ని మొత్తం ఈ మార్వాడి స్కామ్ మళ్ళీ అంతే. మొత్తం మార్వాడి వాళ్ళ దగ్గర పోయి, అన్న ఇంకో మాకు ఈ మైకులు కావాలన్నా అంటే, అన్న బిల్లు అయితేనే 13,500, బిల్లు లేకపోతే 11,500. 2,000 కోసం మేమేం చేస్తాం అంటే, మెజారిటీగా మిగతా వాళ్ళు యూట్యూబర్ ఏం చేస్తారు, వాళ్ళు 2,000 పోతానే బిల్లు అవసరం లేదని చెప్పేసి మొత్తం స్మగుల్ గూడ్స్ మొత్తం ఆ కోటిలో వాడ ఆ గల్లీ మార్వాడలో ఉంటారు. ఏడు ఇవైనా సేమ్ రేట్ ఉంటుంది, సేమ్ ప్రోడక్ట్ ఉంటుంది, దానికి ఎలాంటి ఇన్సూరెన్స్ ఉండదు, దానికి ఏముండదు. నువ్వు తీసుకుపోయినాక పని చేయకపోతే అటే కాదు. ఫస్ట్ దేశద్రోహులు వాళ్ళే, ట్యాక్స్లు కట్టకుండా ఈరోజు ట్యాక్సులతోటి అందరి మభ్యపెట్టుకుంటా చాలా దారుణంగా ఇస్తారు. సో 100% అండి, ఇది చాలా పెద్ద కుట్ర. ఇది ఈ ఫోన్ పే అనే దాని మీద మీరు రాసి పెట్టుకోండి, 100% ఖచ్చితంగా ఈ కుట్ర దాగి ఉన్నది. షాప్ నుంచి వసూలు చేస్తారా అని అనడానికి లేదు, అదంతా కూడా కస్టమర్ మీద. ఎందుకు వేసుకుంటాడు మీద, వాడికి ఏమి అవసరం, కొనుక్కోలేకపోతే అంటాడు. ఇక్కడ నుండి పోతే ఇంకో షాప్ లో గదే రేటు చెప్తాడు, చచ్చుకుంటే వాడు ఫోన్ వానికి అవసరము, వానికి ప్రోడక్ట్ వానికి అవసరం, ఇక్కడ కాకపోయినా ఇంకొక వాడు కొనుక్కోవాల్సిందే అంతే అంతే. సో దీని గురించి ఒక బిల్లు పెట్టి అది పెద్ద రచ్చ కథకార. అసలు ఇంకోటి ఏంటంటే, యూపీఐని డిజిటల్ దేశం అని చెప్పేసి జనాల మీద రుద్ది ఇప్పుడు అందరూ ఏంటి ఊర్లలో కూడా ఇక ఫోన్ పేలే పెట్టుకొని, ఇప్పుడు 100 రూపాయలు తీసుకుపోయి చాయ్ బండి కాడ ఇచ్చి 12 రూపాయలు చాయ్ అంటే 86 రూపాయలు నాకు ఇవ్వాలంటే ఇస్తలేడు ఆయన.
ఆ 14 రూపాయలు ఉంటుంది సుందర విజ్ఞాన కింద దగ్గర మేము ఛాయ్ తాగే దగ్గర. ఇప్పుడు నేను 100 రూపాయలు ఇస్తే చిల్లర లేవంటుడు, నువ్వు ఫోన్ పేనే కొట్టు అంటున్నాడు. ఆఖరికి పండ్లు పొద్దుగాల కూరగాయలు కొనుక్కుందామన్నా కూడా ఫోన్ పే కొట్టు అంటాడు, చిల్లర లేవంటాడు.